వ్యక్తమైనటువంటి వారు శ్రీ ఆదెళ్ల హనుమంతరావు గారు. అటువంటి ఆదెళ్ల హనుమంతరావు గారు భారతీయ సాంప్రదాయ కళకు చిరునామా. ఈనాడు ఉన్నటువంటి అనేక చిత్రకళా విధానాలలో భారతదేశం గర్వించదగినటువంటిది, భారతీయ సంస్కృతిని చాటి చెప్పినటువంటిది వారి యొక్క చిత్రాలు. ఎంతో మంది ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి కళాకారులు వీరి యొక్క కళాఖండాలను దర్శించి అనన్య సామాన్యంగా కీర్తించారు. వారు జీవితకాలంలో పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా కేవలం చిత్రకళ ఆత్మానందానికి, మానసికమైనటువంటి ఆనందానికి, వ్యక్తి వికాసానికి ఉపయోగపడేట్టుగా కృషి చేసినటువంటి మహనీయుడు. అప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, అనేక రకాలైనటువంటి రంగుల మిశ్రమంతో హరివిల్లులా తన హృదయాన్ని ఆవిష్కరించి అనేక రకాలైనటువంటి చిత్రపటాలను తయారు చేయటం జరిగింది. వాటి ద్వారా మన సంస్కృతిలో ఉండేటువంటి పురాణాలు, వేద వాంగ్మయం ఈ చిత్రం ద్వారా కృష్ణ కుచేలుల యొక్క స్నేహాన్ని దర్శిస్తూ ఉన్నాం మనం. అట్లాగే గోపికల యొక్క తన్మయత్వం, భగవంతుడి యొక్క సేవలో, అట్లాగే సామాజికమైనటువంటి సేవలో తరించేటువంటి పద్ధతిగా ఈ చిత్రం ముఖ్యంగా ఆత్మానుభూతి. ఏ వ్యక్తి అయినా సరే అంతిమ ఆదర్శంగా ఉండేటువంటిది ఆత్మానుభూతి. ఈ ఐహికమైనటువంటి అంశాలన్నీ కూడా అతి సాధారణం, ఏ రకంగానూ నిలబడేవి కాదు అంటూ మన భారతీయ దార్శనిక చైతన్యానికి ప్రతీకగా చిత్రీకరించినటువంటిది ఆత్మానుభూతి. ఏ ఆత్మానుభూతి కోసమైతే శ్రీ ఆదెళ్ల హనుమంతరావు గారు కృషి చేశారో అట్లాంటి దానిని మనందరికీ చూపించేటువంటి చిత్రం. సామాజిక పరంగా అనేక కళాఖండాలను చిత్రీకరించి డ్రాయింగ్ టీచర్గా తెనాలి ప్రాంత ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి ఆదెళ్ల హనుమంతరావు గారిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ వారి యొక్క కళాఖండాలను ఈ ప్రదర్శనలో ఉంచటం తెనాలి పట్టణం యొక్క వైభవం. ఈ శిథిలత్రయంగా ఉండేటువంటిది మానవ వార్ధక్య జీవన చరమాంకాన్ని చూపించేటువంటి దృశ్యం. చాలా ప్రిన్సిపుల్డ్గా ఆయన ఏదైతే నమ్మారో ఆ కళకే జీవితం అంతా ఆయన జీవితాన్ని ధారపోయటం అంటే ఆయన ఆత్మానుభూతి పొందారు. ఇది మనం సమాజపరంగా ఆనందం కాకుండా ఆయన ఆత్మానుభూతి కోసం వేసిన కళ్ళు ఇవన్నీ కూడా. ఈ కళ్ళను బయట ప్రచారం కోసం ఏనాడు బయటికి ఇవ్వటం కానీ అట్లాంటివి ఆయన ఏనాడు ఇష్టం లేదు. ఆయన మరణానంతరం మా తృప్తి కోసం ఈ కళ్ళన్నీ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఈ కళ ద్వారా ఇతరులు చాలా ఆనందపడి దీని గురించి కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ చిత్రాలను బయటికి తీసుకొచ్చి ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రదర్శన. ఇలాంటి ప్రపంచ ఖ్యాతిని మన తెనాలి పట్టణానికి ఇచ్చినటువంటి తెనాలి రామకృష్ణుడి యొక్క విగ్రహం దగ్గర మనం ఉన్నాం. ఓకే.